నిర్గమాకాండ గ్రంథం 32వ అధ్యాయంలో నుండి కొన్ని సత్యాలు మనం అర్థం చేసుకోవడానికి ఈ ఉదయం ప్రయత్నం చేద్దాం. నిర్గమాకాండ గ్రంథం 32వ అధ్యాయం 32వ అధ్యాయం మొదటి నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. 6 వచనాలు చదివితే బాగుంటుంది. అసలు అధ్యాయం అంతా చదివితే చాలా బాగుంటుంది. కొన్ని సంగతులు అందులో నుంచి మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మనందరికీ పరిచయమైన మాటలే కాబట్టి ఒక్కొక్క వచనాన్ని అవసరాన్ని బట్టి చదువుకుందాం. నిర్గమాకాండం 32వ అధ్యాయం మొదటి వచనం. మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మును రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారపు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారపు పోగులను తీసి అహరోను నొద్దకు తెచ్చిరి. 6వ వచనం మనం చూద్దాం. 6వ వచనం. మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. 5వ వచనం చూస్తే అహరోను దూడను తయారు చేశాడు. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టెను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా, ఆ చాటించిన పండుగకి వీళ్ళందరూ వచ్చి అట్లాగా ఆడటానికి అల్లరి చేయటానికి లేచారు అనే సత్యం ఇక్కడ కనిపిస్తుంది. 6వ వచనంలో కనిపిస్తుంది. ఎస్, చదువుబడిన లేఖన వాక్య భాగాన్ని ప్రభువు తన ఆత్మ ద్వారా దీవించి మనందరికీ అర్థవంతంగా వివరించి ఆయనే వడ్డించునుగాక. ఈ అధ్యాయంలో మనమందరం ఎరిగినట్టుగా భక్తుడైనటువంటి మోషే సీనాయి పర్వతం పైకి వెళ్ళాడు. మోషే ఏమో పైకి వెళ్ళాడు, క్రిందేమో అహరోను, ఆ తర్వాత ఆయన ప్రజలు క్రిందనే ఉండిపోయారు. ఈ మధ్యలో ఒక పెద్ద సమస్య ఏర్పడింది. మీలో ఎవరైనా నిర్గమాకాండ గ్రంథం ఎంత సమయపు వ్యవధిని సూచించే చరిత్ర అందులో ఉందో చెప్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. 2 సంవత్సరాలు. వెరీ గుడ్. ఇంకా ఓకే, మనం కొన్ని వచనాలు చదువుదాం. చూడండి, 19వ అధ్యాయం నిర్గమకాండం 19వ అధ్యాయం. నిర్గమకాండం 19వ అధ్యాయం మొదటి వచనం. చదవండి. ఇశ్రాయేలీలు 3వ నెలలో వాళ్ళు బయలుదేరిన నాడే ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. ఓకే, ఎన్నో నెల అంటనా? 3వ నెల. ఏ సంవత్సరం? సంవత్సరం 1వ సంవత్సరం. ఎందుకంటే 12వ అధ్యాయం మొదటి వచనంలో ఏమన్నాడు? 12వ అధ్యాయం మొదటి వచనంలో, నిర్గమకాండం 12వ అధ్యాయం మొదటి వచనంలో ప్రభు ఏమన్నాడంటే, ఈ నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరములకు 12వ అధ్యాయం మొదటి వచనం 2వ వచనంలో ఏం చెప్పాడంట నాన్న? ఇది మీకు ఫస్ట్ ఇయర్, ఇది మీకు ఫస్ట్ మంత్. ఆ ఫస్ట్ ఇయర్ మొదటి సంవత్సరం మొదటి నెల 14వ తారీఖు నుంచి మీ చరిత్ర మారిపోతుంది అన్నాడు కదా, మార్చేశాడు. ఇప్పుడు అలాగా పస్కా పండుగ ద్వారా వారు బయలుదేరి ఐగుప్తుని విడిచిపెట్టి ముందుకు వెళ్ళారు కదా, ముందుకు వెళ్ళి ఎర్ర సముద్రాన్ని దాటారు. ఏ అధ్యాయంలో ఉంది ఎర్ర సముద్రం దాటడం? 14వ అధ్యాయంలో ఉంది. 14వ అధ్యాయం దాటిన తర్వాత 15వ అధ్యాయంలో స్తుతి కీర్తన పాడారు కదా. ఇట్లాగా దాటుకుంటూ వెళ్ళిన తర్వాత ఇప్పుడు 19వ అధ్యాయంలో ఏ నెలలో ఉన్నారంట? 3వ నెల. ఏ సంవత్సరం? మొదటి సంవత్సరం. అంటే ఫస్ట్ ఇయర్ 3rd మంత్లో అక్కడ ఉన్నారు. ఇప్పుడు నిర్గమకాండం ఆఖరి అధ్యాయం 40వ అధ్యాయం. ఆఖరి అధ్యాయం 40వ అధ్యాయం 17వ వచనం మనం చదువుదాం.
నిర్ 2వ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలవబెట్టబడెను. ఇప్పుడు ఇది ఏ సంవత్సరం? ఇది 2వ సంవత్సరం, నెల మొదటి నెల. ఇప్పుడు చెప్పగలరా? ఏంటన్నా? నిర్గమాకాండం 12వ అధ్యాయం నుంచి నిర్గమాకాండం ఆఖరి అధ్యాయం వరకు ఎంత సమయం అన్నా? అమ్మా అంతే, అఫ్కోర్స్ ఎగ్జాక్ట్గా చెప్తే 13 నెలలు. లేదు అందాజాగా ఉజ్జాయింపుగా చెప్తే ఎన్ని రోజులు? 1 సంవత్సరం చరిత్ర. చాలా సింపుల్ కదా. 1వ సంవత్సరం బయలుదేరారు, 3వ నెలలో సీనాయి పర్వతం దగ్గరికి వచ్చారు. ఎన్నో నెల అన్నాను? 3వ నెలలో. 3వ నెల తర్వాత నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ మంత్కి మందిరం కట్టేశారు అంటున్నాడు. అంటే దగ్గర దగ్గర సంవత్సరం పాటు చరిత్ర. ఇప్పుడు 3 నెలల చరిత్ర, ఫ్రెష్ చరిత్ర. 3 నెలలకి క్రితం చాలా అద్భుతాలు వాళ్ళ జీవితాల్లో జరిగాయి. ఏం అద్భుతాలు జరిగాయంటే, ఫరో ఓడిపోయాడు, ఎర్ర సముద్రం పాయలైంది, 10 భయంకరమైనటువంటి తెగుళ్ళు ఐగుప్తీయుల్ని ఇబ్బంది పెట్టడం, ఫరో సరెండర్ అయిపోవటం, వీళ్ళ జీవితంలో ఆశ్చర్యమైనటువంటి అనుభవాలు 3 నెలల క్రితమే జరిగాయి. ఇప్పుడు 3 నెలల తర్వాత అంతకంటే అద్భుతం జరిగింది కదా. ఎర్ర సముద్రం పాయలుగా వాళ్ళ ముందు కనిపించింది. 3 నెలల బ్యాక్ సైడ్ బోలెడంత ఆశ్చర్యం జరిగింది. 3 నెలల తర్వాత ఎర్ర సముద్రం పాయలైపోయి ఆనందభరితంగా వీళ్ళు బయటకు వచ్చారు. ఇప్పుడు 3rd మంత్ స్టార్ట్ అయింది. ఆ 3rd మంత్ స్టార్ట్ అయినప్పుడు 19వ అధ్యాయం మొదలైంది. ఈ 3rd మంత్లోనే ఇంకొక మహాభయంకరమైనటువంటి విషయం జరిగింది. ఏం భయంకరమైన విషయం జరిగింది 19వ అధ్యాయంలో మనం కానీ గమనిస్తే? చూడండి, 19వ అధ్యాయం 17-18 వచనాలు మనం చదువుదాం. నిర్గమాకాండం 19వ అధ్యాయం 17-18 వచనాలు. దేవునిని ఎదుర్కొనుటకు మోషే అవతలకు రప్పింపగా వాళ్ళు పర్వతము దిగువన నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతము మీదికి దిగి వచ్చినందున దాని దూపము లేచెను, పర్వతమంతా మిక్కిలి. అబ్బో, ఇది స్పెక్టాక్యులర్ సీన్ అంటారు కదా. మీరు ఎప్పుడైనా సునామీని చూసారా? మీరు ఎప్పుడైనా భూకంపాన్ని చూసారా? పోనీ చూడలేదా? నేను చూసా, ఎక్స్పీరియన్స్ చేసా భూకంపం 3 సార్లు. ఒకసారి గుంటూరులో. భూకంపం ప్రకంపనలు మీరు ఫీల్ అయితే ఆఫ్కోర్స్ అది అనుభవం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. దగ్గర దగ్గర నెలపాటు నిద్ర పట్టదు. ఎస్, నెల రోజులు నిద్ర పట్టదు. మేము 2001 జామ్నగర్లో భూకంపం వచ్చిన జనవరి మన రిపబ్లిక్ డే 26వ తారీఖున భూకంపం వచ్చింది. నేను ఫిబ్రవరి 20వ తారీఖున జామ్నగర్కి వెళ్ళాం, గుజరాత్ వెళ్ళాం. ఈ 1 మంత్ పీరియడ్లో మధ్యలో భూకంపం వస్తూ ఉంటుంది. ట్రిమ్మర్స్ అన్నమాట. ట్రిమ్మర్స్ అంటే మధ్య మధ్యలో అట్లా స్మాల్ ప్రకంపనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మీరు బిలీవ్ చేయరు, నేను వెళ్ళేటప్పటికి ఆల్రెడీ భుజ్ అనే ప్లేస్లో భయంకరమైనటువంటి విధ్వంసం జరిగింది. చాలామంది చనిపోయారు, డిఫెన్స్ వాళ్ళు చనిపోయారు, సివిలియన్స్ చనిపోయారు. జామ్నగర్లో అంటే ఒక 200 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఎపిక్ పాయింట్ దగ్గర నుంచి మధ్య మధ్యలో భూకంపాలు వస్తూ ఉంటాయి. మీరు నమ్మండి, రూమ్స్లో పడుకునేవాళ్ళు కాదు, చలిలో బయట పడుకునేవాళ్ళు. బయట పడుకొని ఈవెన్ గ్లాస్ కింద పడ్డా కానీ పరిగెత్తుకుంటూ గ్రౌండ్లోకి వెళ్ళేవాళ్ళు. రాత్రులు నిద్రపోయేవాళ్ళు కాదు. అప్పుడు చాలా ఎక్స్క్యూజ్ ఉండేది. ఈవెన్ ఒకరోజు మేము కూర్చొని ఒకళ్ళ ఇంట్లో భోజనం చేస్తా, ఒకడు కాలు ఊపుతూ ఉన్నాడు. ఒకడు కాలు ఊపుతూ ఉంటే ఆ టేబుల్ కదిలింది. టేబుల్ మీద భోజనం చేస్తున్న టేబుల్ ఏమైందంటే కదిలింది. ఆ వడ్డిస్తున్నటువంటి
మా సీనియర్ వాళ్ళ వైఫ్ దెబ్బకు పరిగెట్టింది బయటికి. ఎందుకంటే షీ ఫెల్ట్ మళ్ళీ భూకంపం వచ్చిందేమో అని అనిపించింది అనమాట. అలాంటి ఫియర్ ఉంటుంది. ఏది చిన్న ఎక్స్పీరియన్స్. మీ దృష్టిలో నీళ్లు సముద్రం పాయలుగా అలా కనబడటం, నిలబడటం ఎన్ని రోజులు ఉంటుంది ఆ మెమరీ? చాలా రోజులు ఉంటుంది. దీని పక్కన పెట్టండి, అసలు దేవుడే సాక్షాత్తు ఆ కొండ మీద దోమముతో, వెలుగుతో, అగ్నితో, ప్రభావంతో ఆ సీనాయి పర్వతం మీద దిగి వస్తే ఆయన సౌండ్ ఎలా ఉందంటే బోరధ్వని అన్నాడు, కానీ థండర్ సౌండ్. థండర్ అంటే ఉరుము. ఎస్, ఉరుము లాంటి సౌండ్తో దేవుడు మాట్లాడుతున్నాడు. ఉరుము సౌండ్తో దేవుడు మోషే అంటే ఆ పాళమంతా దద్దరిల్లిపోతా ఉంది. అక్కడ మనకు తెలుసు, చాలా సందర్భాల్లో మనం చదివాం, ప్రజలు అన్నారు ఇక మాకు చాలు, మేము మాట్లాడలేం, దేవుని స్వరం ఇంక మేము వింటే చచ్చిపోతాం, ఇంక మాకొద్దు. ఇంతకంటే భయంకరమైన స్పెక్టాక్యులర్ సీన్ ఈ భూప్రపంచపు చరిత్రలో ఇంకెక్కడా జరగల. వాళ్ళే చెప్పారు 106వ కీర్తనలో, దేవుడైన యెహోవా డైరెక్ట్గా మనుషులతో మాట్లాడిన జనాంగం ఇంకెక్కడైనా ఉన్నారా? ఇశ్రాయేలీలు తప్ప. దేవుడు స్వరంతో, ఆయన వాయిస్తో మాట్లాడుతూ ఉంటే మోషే మళ్ళీ ఆయన వాయిస్తో రిప్లై ఇస్తున్నాడు, ఫోన్లో మనం మాట్లాడినట్టు. ఎంత భయంకరమైన విషయమో కదా, ఆశ్చర్యమైన విషయం. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఒక్క సంవత్సరపు చరిత్ర మధ్యలో 3 నెలల అద్భుతాల అనుభవాల మధ్యలో ప్రభువు కనిపించినటువంటి దృశ్యం తర్వాత భక్తుడైన మోషే పైకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడన్నా? భక్తుడైన మోషే ఎక్కడికి వెళ్ళాడమ్మా? సీనాయి కొండపైకి వెళ్ళాడు. కొండపైకి వెళ్ళాడు. 10 రోజులు గడిచిపోయింది. ఎన్ని రోజులన్నా? కింద ఎలా ఉంటుంది పరిస్థితి? ఇప్పుడు మీకు 3 నెలల క్రితం, 2 నెలల క్రితం ఎర్ర సముద్రం పాయలైంది. నిన్న మొన్ననే దేవుడైన యెహోవా స్వరంతో ఆ పర్వతం అంతా కదిలిపోతా భయంకరంగా ఉంది. అలాంటి పరిస్థితులు అనుభవపూర్వకంగా చూసారు. పిల్లలు భయపడిపోయారు, సహోదరులు భయపడిపోయారు, అమ్మో గుండెలు పగిలిపోయినాయి. పెద్దలంతా ముందుకొచ్చి మోషే ఇంక మేము మాట్లాడలేం, ప్రభువుతో నువ్వే మాట్లాడన్నారు. ప్రభువుకి మోషే మాట్లాడుతూ పైకి వెళ్ళాడు. ఈ అనుభవాలన్నిటిని గురించి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండుంటారు కదన్నా కింద పాళెంలో. పాళెం అంటే కమ్యూనిటీలో. అమ్మో బాబాయ్ అన్న అసలు దేవుడు కనిపించినప్పుడు ఎట్లా ఉండిందంటే, ఎన్ని రోజులన్నా మాట్లాడుకుంది? 10, 20, 30 రోజులైంది. ఎన్ని రోజులు? నెల రోజులైంది. నెల రోజుల తర్వాత ఇంకొక 10 రోజులు గడవాలి. మరి ఏ రోజో మొత్తానికి నెల తర్వాత ఎన్ని రోజులకు ఒక పోత విగ్రహం, ఒక దూడను తయారు చేశాడు అహరోను. ఒక దూడను తయారు చేయాలంటే మరి కార్పెంటర్ అన్నోళ్ళు చెప్పాలి ఎన్ని రోజుల్లో తయారు చేయగలరన్నా? మినిమం ఒక 5 రోజులు అనుకోండి, మేబీ ఒక 5 రోజులు అంటే మరి దాన్ని ఎలా తయారు చేశాడో అందరికీ చెప్పాడు అహరోను. చెవులు, పోగులు, బంగారం అంతా తీసురండి అన్నాడు. కరిగిచ్చి వాళ్ళకి సరిపడినంతటి సైజు ఉండేటటువంటి దూడని, పోత పోసిన విగ్రహాన్ని తయారు చేయాలి. ఎన్ని రోజులు పట్టొచ్చా తయారు చేయడానికన్నా? అందాజా మీ ఆలోచనలు చెప్పండి. ఒక 10 రోజులు అనుకోండి. అంటే నెల అవ్వగానే వీళ్ళు అహరోన్ దగ్గరికి వచ్చారు. అహరోన్ దగ్గరికి వచ్చి ఏమన్నారు తెలుసా? ఏమన్నారు? మోషే, ఇప్పుడు చూడండి నిర్గమకాండం 32. ఇప్పుడు చూడండి నిర్గమకాండం 32. మోషే కొండ దిగుట తడవు చేయగా ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్ద కూడి వచ్చి, లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము, ఐగుప్తు నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. చెప్పగానే అహరోను మీ బంగారపు పోగులు, చెవులి అన్నీ తెమ్మన్నాడు. తెచ్చిన తర్వాత వాటిని కరగేసి సాగదీసి చక్కగా ఒక పోత విగ్రహాన్ని తయారు చేశాడు. మన ఆలోచన ఏంటంటే ఆయన ఇదంతా ఫుల్ బంగారంతో చేశాడా, లేకపోతే చెక్కతో చేసి ఆ చెక్క పైన బంగారపు పొదిగేశాడో వీడున్నాం, మనకు తెలీదు. కానీ మోషే దాన్ని ధ్వంసం చేసి చితక్కొట్టి ఆ పొడిని అక్కడ ఉన్నటువంటి నీళ్లలో కలిపి ఆ నీళ్లు ప్రజలకి తాపిచ్చాడు. కాబట్టి మనం మరి అది పూర్తిగా బంగారం కాకపోయినా చెక్కతో చేశాడేమో అనేది ఒక అంచనా, ఆలోచన. దాన్ని పక్కన పెట్టండి, మెటీరియల్ ఏంటనేది పక్కన పెట్టండి.
అది తయారు చేయడానికి ఒక 10 రోజులు టైం పట్టింది అని అనుకుంటే వీళ్ళు నెలవగానే అహరోన్ దగ్గరికి వచ్చారనమాట. నెల రోజుల్లోనే అహరోన్ దగ్గరికి వచ్చారు. మోషే కొండ మీదకి వెళ్ళిన నెల రోజులకే వీళ్ళు అహరోన్ దగ్గరికి వచ్చి అంటున్నారు, ఆ మోషే ఏమయ్యాడో మాకు అర్థం కావట్లేదు, మా ముందు నడవటానికి ఒక విగ్రహాన్ని తయారు చేయండి అని అహరోనుని అడుగుతూ ఉన్నారు. అహరోను కూడా చేశాడు. ఎన్ని రోజులకి చేశాడు? మొత్తానికి కొన్ని రోజులకి చేశాడు. చేసి ఏమన్నాడంటే మరునాడు కదన్నా, రేపు అన్నాడు. 6వ వచనం 5వ వచనం మధ్యలో చూస్తారా, 32 మధ్యలో. మరియు అహరోను ఎప్పుడంట? రేపు యెహోవాకు పండుగ చేద్దాం అన్నాడు. పండుగ చేశాడు. రేపటికి పండుగ జరిగింది. ఈ రేపు పండుగ జరుగుతూ ఉంది. జరుగుతూ ఉండగానే భక్తుడైనటువంటి మోషే దిగొచ్చాడు కదా. చూడండి 17వ వచనం 18వ వచనం క్రిందకి మనం చదువుకుంటూ పోతే, ఆ ప్రజలు పెద్ద కేకలు వేస్తూ ఉండగా యెహోషువ ధ్వని విని యుద్ధ అన్నాడు. భక్తుడైన మోషే అంటున్నాడు, అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు. ఇక వచ్చి 25 చూడండి అన్న. ప్రజలు వెచ్చలవిడిగా తిరుగుట ఏ రోజు ఇది? ఏ రోజన్నా? ఏ రోజు ఇది? 40వ రోజు కదా. ఇట్లా మీ మనసులో పెట్టుకోండి. 40 days తర్వాత ఏమయ్యాడు? భక్తుడైన మోషే క్రిందకు వచ్చాడు. ఇప్పుడు ఈ 40th డే 40వ రోజున ఈ కార్యక్రమం జరుగుతుంది. ఏ కార్యక్రమం జరుగుతుంది? దూడ పెట్టుకొని డ్యాన్స్ చేస్తా, నాట్యం చేస్తా, అల్లరి చేస్తున్న కార్యక్రమం ఏ రోజు జరుగుతుంది అనమాట అన్న? 40వ రోజు జరుగుతుంది. మోషే ఏమో పైకి వెళ్ళాడు, అహరోన్ ఏమో కింద ఉన్నాడు. 40 రోజులు కంప్లీట్ కాగానే భక్తుడైనటువంటి మోషే దృశ్యంలో ఈ అల్లరి కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మోషే కన్నులారా చూసి వెంటనే పలకలు పగలగొట్టి ఆ ఇశ్రాయేలు ప్రజలని ఆయన కోపగించుకోవటం, అహరోన్ మీద మండిపడటం, ఈ దృశ్యం ఇక్కడ మనం చూస్తున్నాం. ఇందులో మనం ఏమి నేర్చుకుంటాం? విశ్వాసులంగా, దేవుని పిల్లలంగా ఈ పర్టిక్యులర్ ప్యాసేజ్లో నుంచి, ఈ పర్టిక్యులర్ అనుభవంలో నుంచి మనమేమి నేర్చుకుంటాం అంటే, ఇవి సాధారణమైన అనుభవాలా లేకపోతే అసాధారణమైన అనుభవాలా? ఎర్ర సముద్రం పాయలవటం, 10 తెగుళ్ళు కలగటం, ఆ తర్వాత ప్రభువునే డైరెక్ట్గా వీళ్ళు చూడటం, కొండంతా మండిపోవటం, భూకంపం కలగటం, ఇవి సాధారణమైనవా అసాధారణమైనవా? చాలా అసాధారణమైన అనుభవాలు. విశ్వాసులమైన మన జీవిత యాత్రలో ప్రభువుతో మనం నడిచిపోయే అనుభవాలలో అసాధారణమైన విజయాలు, అసాధారణమైనటువంటి అనుభవాలు మన జీవితంలో కలుగుతాయి. కానీ జాగ్రత్తగా గమనించండి, పైనేమో అసాధారణమైన అనుభవం, మానవ భాషలో చెప్పలేని అద్భుతమైన అనుభవాలు మన జీవితంలో ఉంటాయి. కానీ అడ్వర్సరీ అంటారు. అడ్వర్సరీ అంటే ఏంటన్నా? శోధన, శ్రమ, మనల్ని వెనకకు లాగటానికి ప్రయత్నం చేసే దుష్టుడు ఎంతో దూరంలో ఉండడు. విశ్వాసంలో గొప్ప ఎత్తుకు, విశ్వాసంలో చాలా ముందుకి, విశ్వాసంలో చాలా ఆశ్చర్యమైన అనుభవాలు మన జీవితంలో కలుగుతూ ఉన్నప్పుడు శోధన కూడా, కష్టం కూడా, దుష్టుడు కూడా ఎంతో దూరంలో ఉండడు. ఈ మాట మన మనసులో గుర్తుపెట్టుకోవాలి. ఏదేను వనంలో దుష్టుడు ఎంత దూరంలో ఉన్నాడన్నా? ఏదేను వనం ఎంత బాగుంటుంది కదా. ఏదేను వనం చాలా అద్భుతంగా దేవుడు తయారు చేశాడు. ఏదేను వనం నుంచి అపవాది లేకపోతే శోధన లేకపోతే దుష్టుడు ఎంత దూరంలో ఉన్నాడు? దగ్గరలో కదా, నియరెస్ట్ అని చెప్పాలా. అసలు చెప్పాలంటే సెంటర్లో ఉన్నాడు కదా. విశ్వాస యాత్రలో కూడా ఏదైనా వనంలోనే కాదు, అబ్రహాము జీవితంలో సారా తల్లి అంటది,
ఏమంటది, ఇంకా మనకి పిల్లలు పుట్టరేమో. హాగరు ఎంత దూరంలో ఉంది? ఇంట్లోనే ఉంది కదా. ఏదైనా వనంలో దుష్టుడు వనంలోనే ఉన్నాడు, హాగరు ఇంట్లోనే ఉంది. మీరు కానీ గమనిస్తూ ఉంటే అనేకమైన సందర్భాల్లో ఎర్ర సముద్రం పాయలై ముందుకెళ్ళారు, అమాలేకీయులు వెంటనే వచ్చారు. 17వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఎరికో గోడలు కూలగొట్టారు, శత్రువు ఆకాను వెంటనే ఉన్నాడు. విజయాల వెంట అపజయం కలిగించటానికి ప్రయత్నం చేసే అపవాది విశ్వాస యాత్రలో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మనల్ని వెనకకి లాగటానికి ప్రయత్నం చేసే శక్తి ఎంతో దూరంలో మన జీవితాల్లో ఉండదు అనే సత్యాన్ని ఈ పాఠం నేర్పిస్తుంది. 40 రోజుల ప్రయాణం, 40 రోజుల అనుభవం ఎంతో దూరం లేదు కదా. నెల రోజులు కాగానే అహరోను దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. ఆ దూడ పోత పోసినటువంటి విగ్రహాన్ని తయారు చేసి అహరోను ఊరేగించటం. ఆ అంటే 39వ రోజున అహరోను ఆ విగ్రహాన్ని చేశాడు. నెక్స్ట్ డే అంటే 40 రోజే, 40th డే, 40వ రోజున భక్తుడైన మోషే కిందకి రానే వచ్చాడు. పైనేమో దేవుడున్నాడు, క్రిందేమో దుష్టుడున్నాడు కదా. ఎంత దూరంలో ఉన్నారు వీళ్ళిద్దరు అన్న? ఎంత దూరంలో ఉన్నారు? జస్ట్ ఆయన పైన ఉన్నాడు, జస్ట్ వీళ్ళు కింద ఉన్నారు. విశ్వాస జీవితంలో కూడా పైనే ప్రభుతో మన అనుభవాలు ఉంటాయి, వెంటనే క్రిందే దుష్టుడు మనల్ని పడద్రోయటానికి చాలా సమీపంగా దగ్గరలో ఉంటాడు అనే సత్యాన్ని మన మనసులో గుర్తుపెట్టుకోవాలి. ఈ అనుభవం ఎట్లా ఉందంటే, మోషే పైకి వెళ్ళటం, మోషే చాలాసేపు ఉండటం, మోషే క్రిందకి రావటం, ఆలస్యం కావటం, ఈ దృశ్యం నూతన నిబంధన విశ్వాసులమైన మనకు ఎట్లాంటి పోలిక, ఎట్లాంటి అనుభవాల్ని గుర్తు చేస్తుందంటే, మోషే కొండ మీదకి వెళ్ళిపోయాడు, మాకు కనబడట్లేదు. వెనక అనుభవాలు ఏమైనాయి, ముందు అనుభవాలు ఏమైనాయి, లోపల అనుభవాలు ఏమైనాయి, అవన్నీ మాకు పట్టవు, మాకు చాలా ఆలస్యం అయిపోయింది అన్నట్టుగా మన ప్రభువు కూడా మరణాన్ని జయించి ఆరోహణమై వెళ్ళిపోయాడు. మన ప్రభు కూడా అద్భుతమైన రీతిలో పరలోకానికి వెళ్ళిపోయాడు. మన వెనక విజయాలు ఆయన శిలువ కార్యం, ఆయన సేవా పరిచర్య, ఆయన సువార్త అనుభవాలు, ఆయన దివ్యమైన దృశ్యాలు, ఆశ్చర్యాలు మన వెనక ఉన్నాయి. చరిత్రలో ఎంతో దూరంలో లేవు, కానీ ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయిన విధానంలో మోషే వెళ్ళిపోయినట్టుగా ఉంది. క్రింద ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. ఆలస్యమైపోయింది, మా మోషే కనబడట్లేదు, ఏమైపోయాడో తెలియట్లేదు. ఇప్పుడు వినండి జాగ్రత్తగా. ఎలాగైతే ఇశ్రాయేలీలు కనబడని మోషే అనే నాయకుడి కోసం ఎదురు చూడాలో, అదే విధంగా విశ్వాస జీవితంలో మన ప్రభు పరలోకానికి ఆరోహణమై మహిమాస్వరూపుడుగా పరలోకంలో ఉన్నాడు. మనం కూడా ప్రభు కోసం ఎదురు చూస్తున్న విశ్వాసులంగా ఉన్నాం. ఆయన ఎప్పుడు వస్తాడో వస్తానని చెప్పాడు, కానీ ఇంకా రావట్లేదు. ఎన్ని సంవత్సరాలు ఆలస్యమైంది? మోషే 40 రోజులు ఆలస్యమైంది. విశ్వాసులమైన మనకి ఎన్ని రోజులు ఆలస్యమైందంటే 40 రోజులు కాదు, దగ్గరగా 2000 సంవత్సరాలు గడిచిపోయింది. ప్రభు ఇంకా రాలేదు, కనబడలేదు. ఆయన వాగ్దానం చేశాడు, పరలోకానికి తీసుకెళ్తానని చెప్పాడు. మోషే చెప్పాడు, మిమ్మల్ని కనాన్లోకి తీసుకెళ్తానన్నాడు. కానీ మార్గం మధ్యలో అనుభవాలు కదండి, మార్గం మధ్యలో అనుభవాలు, ఆశ్చర్యమైన అనుభవాల వెనక వచ్చే శోధనలు, విశ్వాసపు ఎత్తులలో నుంచి క్రిందకి పడిపోవటానికి ప్రయత్నం చేసే దుష్టుని యొక్క పన్నాగాలు. అందుకనే విశ్వాస జీవితంలో మనం బాగా ఎదుగుతున్నప్పుడు, ప్రభుకి సమీపంగా ఉన్నప్పుడు, మంచి ఆత్మీయమైన ఆశీర్వాదాలు అనుభవిస్తున్నప్పుడు ఈ మాటని మన మనసులో గుర్తుపెట్టుకోవాలి. దుష్టుడు, శోధన, శ్రమ మన జీవితాల నుంచి ఎంతో దూరంలో ఉండదు. అన్నీ బాగున్నాయండి, చాలా అద్భుతంగా ఉంది, ఆరాధన బాగుంది, ఆరోగ్యం బాగుంది, డబ్బులు బాగున్నాయి, అంతా సంతోషభరితంగా ఉంది. ప్లీజ్ రిమెంబర్, ద వెరీ నెక్స్ట్ స్టెప్
ద డెవిల్ విల్ బి రెడీ టు టెంప్ట్ యూ. శోధన, శత్రువు, అపవాది, దుష్టుడు మన మరుక్షణంలోనే మనల్ని శోధించటానికి, క్రిందకు పడేయటానికి సిద్ధంగా ఉంటాడు. మన రక్షకుడైన యేసు ప్రభు వారు కూడా ఇలానే పరలోకానికి వెళ్ళాడు. మహిమా పర్వతం మీదకి వెళ్ళాడు. మహిమా స్థానంలోనికి ఆయన వెళ్ళాడు. ఆయన ఇంకా రాలేదు. మన ప్రభు ఎట్లా వెళ్ళాడో మీకు తెలుసా? ఏ విధమైన విధానంలో ప్రభు వెళ్ళాడంటే, హెబ్రీ పత్రికలో భక్తుడైన పౌలు ఇట్లా రాస్తాడు, ప్రధాన యాజకుడు తన ప్రాయశ్చిత్తార్థమైనటువంటి పాప ప్రాయశ్చిత్తార్థమైనటువంటి రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరానికి ఎన్నిసార్లు వెళ్తాడు? ఒకసారే పోతాడు. కానీ మన ప్రభు క్రొత్త నిబంధనలో ఆయన తన సొంత రక్తాన్ని తీసుకొని ఆయన నిజమైనటువంటి పరలోకం అనే మందిరంలోకి వెళ్ళాడు. ప్రధాన యాజకుడు ఆ పాత నిబంధన మందిరంలోకి వెళ్ళి వెనక్కి వస్తాడా, అక్కడే ఉండిపోతాడా? 100% వెనక్కి వస్తాడు కదా. ఒకవేళ వెనక్కి రాకపోతే ఎలా తెస్తారు ఆయన్ని? గంటలు కట్టిన తాడుతో బయటికి తెస్తారు కదా. భక్తుడైన హెబ్రీ గ్రంథకర్త అంటాడు, మన ప్రభు కూడా అలాగే పరలోకానికి వెళ్ళాడు, అతి పరిశుద్ధ స్థలంలో నిజమైన మందిరంలో ప్రవేశించాడు, ఇంకా కొంచెం తొందరలో వెనక్కి వస్తాడు. మనం బయట వెయిట్ చేస్తూ ఉన్నట్టుగా మన పరిస్థితి ఉంది. మాత్రమే కాదు, మత్తయి సువార్త, ఆ తర్వాత లూకా సువార్తల్లో ప్రభు తన ఆఖరి వారంలో నేర్పించినటువంటి ఉపమానాల్లో కొన్ని దివ్యమైన ఉపమానాల్లో ఏమని చెప్పాడంటే, లూకా సువార్త 19వ అధ్యాయంలోను, మత్తయి సువార్తలో కూడా కొండ మీద అంటే ఒలివెట్ డిస్కోర్స్ తర్వాత ప్రభు ఏం చెప్పాడంటే, ఒక యజమానుడు దేశాంతరం పోయాడు. ఆ దేశాంతరం పోతూ తన దాసులకి ఏమి ఇచ్చాడంట? మేనాలు ఇచ్చాడు. వ్యాపారం చేయమని మేనాలు ఇచ్చాడు. మన ప్రభు యజమానుల్లాగా వెళ్ళిపోయాడు. మన ప్రభు యుద్ధం చేసి జయించి రాజకుమారుల్లాగా వెళ్ళిపోయాడు. ఆ మాటలు మనం వాక్యంలో చూడొచ్చు. చూద్దాం, చూడండి. హెబ్రీ గ్రంథకర్త 9వ అధ్యాయం 24వ వచనంలో నుంచి మనం చదవచ్చు. ఆయన ప్రధాన యాజకుల్లాగా వెళ్ళిన దృశ్యం అక్కడ మనకు కనిపిస్తుంది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలంలో కానీ మన కొరకు వెళ్ళాడు, పరలోకానికి ప్రవేశించాడు. చాలు. 28వ వచనం చూద్దాం. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా ఎన్నోసారంట? రెండోసారి ప్రత్యక్షమవుతాడు. ఎలాగ మోషే వెళ్ళాడో వెనక్కి వస్తాడో, ఎలాగ ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడో మళ్ళీ బయటికి వస్తాడో, అలా ప్రభు మళ్ళీ బయటికి వస్తాడు అనే సత్యాన్ని మనం చూడవచ్చు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. చూడండి, 25:11. ఇది ఒలివెట్ డిస్కోర్స్ అంటారు. ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుగా ఉంటుంది. ఇదే సేమ్. చాలు. లూకాసు వార్త 19:12 కూడా చూద్దామా. ఇక్కడ దేశాంతరము పోయినటువంటి ఒక యజమానుడు అక్కడేమన్నాడంటే రాజకుమారుడు ఒక రాజ్యం సంపాదించుకొని రాజకుమారుడు ఒక రాజ్యాన్ని సంపాదించుకొని మరలా రావాలని మళ్ళీ రావాలి అని చెప్పేసి దూరదేశమునకు ప్రయాణం. ఎక్కడికి వెళ్ళాడంట? దూరదేశానికి ప్రయాణమై వెళ్ళిపోయాడు. అక్కడేమో ఒక యజమానుడిలాగా, ఇక్కడేమో ఒక రాజకుమారుడిలాగా, అక్కడేమో హెబ్రీ పత్రికలోనేమో ఒక ప్రధాన యాజకుడిలాగా. మన ప్రభు యొక్క దృశ్యాలు చూడండి. ఎలాగెళ్ళాడంటనా? ఒక ప్రధాన యాజకుడిలాగా మందిరంలోకి వెళ్ళాడు, ఇంకా వెనక్కి వస్తాడు. మనమేమో బయట వెయిట్ చేస్తున్నాం. ఒక యజమానుడు డబ్బులిచ్చి వ్యాపారం చేసి పెట్టమని చెప్పినట్టు ఇన్వెస్టర్ లాగా వెళ్ళాడు, మళ్ళీ వస్తాడు. అన్నా, ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. మోషే పైకి వెళ్ళాడు, కానీ అక్కడే ఉండిపోతాడా? మళ్ళీ వస్తాడు. మన ప్రభు యజమానుల్లాగా వెళ్ళాడు,
మళ్ళీ వస్తాడు. ఒక రాజకుమారుల్లాగా వెళ్ళాడు, మళ్ళీ వస్తాడు. మాత్రమే కాదు, అసలు ఇందాక మనం చదువుకున్నాం కదా, ఆరాధన సమయంలో 19వ అధ్యాయంలో ఆయన పెళ్లి కుమారుల్లాగా నిలబడతాడు. సంఘమేమో ఆయన పక్కన ఎలా నిలబడుతుంది? పెళ్లి కుమార్తెలాగా నిలబడిద్ది. భక్తుడైన పౌలు కొరింథీ పత్రిక 2వ పత్రిక 11వ అధ్యాయంలో సంఘాన్ని గురించి ఏమన్నాడో తెలుసా? కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుదాం. దేవాశక్తితో మీ ఎడల దైవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రధానము చేసి తిని గాని. అన్న ఏం చేశాడంట? ప్రధానం అంటే ఇప్పుడు దీన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? ప్రధానం. తెలుగులో ప్రధానం, ఇంగ్లీష్లో ఎంగేజ్మెంట్ అంటారు. అంటే ఒక కుర్రోడు ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికో వెళ్ళాడు, దూరం వెళ్ళాడు. మళ్ళీ వచ్చి ఏం చేస్తాడు? ఇదే మన ప్రభు సంఘంతో ఏం చేసుకున్నాడంట? ప్రధానం చేసుకున్నాడు. ఎంగేజ్మెంట్ జరిగింది, ఒప్పందం చేసుకున్నాడు, ప్రాణం పెట్టాడు, ప్రేమ చూపించాడు, సిలువలో జయించాడు, మరణాన్ని ఛేదించాడు. ఇప్పుడు పరలోకానికి వెళ్ళాడు. వెళ్ళి మళ్ళీ వస్తాడు. ఎట్లా వస్తాడు? పెళ్లి కుమారుల్లాగా వస్తాడు. వస్త్రాలు మారతాయి కదా, వైభవం మారిద్ది, స్టేజ్ మారిద్ది, సెలబ్రేషన్ మారిద్ది. ఇప్పుడు ఎంగేజ్మెంట్ బాగా జరిగిద్దా, పెళ్ళి బాగా జరిగిద్దన్నా? ఎంగేజ్మెంట్ సింపుల్గా చేస్తారు కదా, నార్మల్. సో ఇప్పుడు మనం ఎంగేజ్మెంట్ పీరియడ్ నుంచి వెడ్డింగ్ వరకు కదా, ప్రధానం నుంచి పెళ్ళికి మధ్యలో ఉన్న విశ్వాసం అన్నమాట. ఈ మధ్యాహ్న కాల సమయంలో చాలా క్విక్గా మనం నేర్చుకునే అంశాలు ఏమిటంటే, ప్రభు మన కోసం వెళ్ళాడు, ఆయన ప్రధాన యాజకుల్లాగా వెళ్ళిపోయాడు, కానీ మళ్ళీ వస్తాడు. మాత్రమే కాదు, ఆయన ఒక యజమానుల్లాగా వెళ్ళాడు, లెక్క చూడటానికి మళ్ళీ వస్తాడు. నీ జీవితం లెక్క అడుగుతాడు, నా జీవితం లెక్క అడుగుతాడు. అమ్మ మీకు తెలుసా దేవుడు మళ్ళీ లెక్క అడుగుతాడని? మన శరీరాలు లెక్క అడుగుతాడు, మన మాటలు లెక్క అడుగుతాడు, మన తలాంతులు లెక్క అడుగుతాడు, మన సమయం లెక్క అడుగుతాడు, మన జీవితం సేవ విషయాలు లెక్క అడుగుతాడు. ప్రతివాడు తన జీవితంలో చేసిన ప్రతి వాటిని ఆయన ఏం చేస్తాడంట? లెక్క అడుగుతాడు. మనం గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. మాత్రమే కాదు, ఆయన పెళ్లి కుమారుల్లాగా ప్రధానం చేసుకొని వెళ్ళాడు, పెళ్లి చేసుకోవటానికి మళ్ళీ వస్తాడు. ఇప్పుడు ఆయన వెళ్ళి వచ్చే పీరియడ్లో మనం కిందున్నాం. మోషే పైకి వెళ్ళినట్టుగా ప్రభు పైకి వెళ్ళాడు, ప్రజలు క్రిందున్నట్టుగా మనం క్రిందున్నాం. ఈ క్రిందున్న అనుభవంలో మన పరిస్థితి ఏం జరిగిద్దమ్మా పరిస్థితి? ఇప్పుడు ఈ 2 సత్యాల్ని మనం ధ్యానం చేద్దాం. ఏ 2 సత్యాలంటే, కొందరేమో ఎక్కడున్నారు? కొండ పైన ఉన్నారు. కొందరేమో ప్రజలు కొండ క్రింద ఉన్నారు. కొందరు కాదులేండి, భక్తుడైన మోషే పైన ఉన్నాడు, ప్రజలు క్రిందున్నారు. క్రిందున్న ప్రజలు వాళ్ళ జీవితంలో పాఠాలు, పైనున్న మోషే లేకపోతే పైనున్న విశ్వాసులు ఆయన జీవితంలో పాఠాలు. ఈ మధ్యాహ్నపు వేళ మీరు నేను మనం ఎగ్జామినింగ్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పరిశీలన చేసుకునే అంశం ఏంటంటే, మనం కొండపైనున్న విశ్వాసుల్లాగా ఉన్నామా, కొండ క్రిందున్న విశ్వాసుల్లాగా ఉన్నామా? కొండ మీద ఉన్న విశ్వాసి అనుభవం ఎట్లా ఉంటుంది, కొండ క్రిందున్న విశ్వాసి అనుభవం ఎట్లా ఉంటుంది? ఎక్కువ తేడా లేదు, ఎక్కువ సమయం లేదు. 40 రోజుల సమయంలోనే కొండపైన ఒక పరిస్థితి ఉంది, కొండ క్రింద ఇంకో పరిస్థితి ఉంది. కొండ మీద అనుభవం వేరుగా ఉంది, కొండ క్రింద అనుభవం వేరుగా ఉంది. ఎంత వ్యత్యాసం ఉందో తెలుసా? కొండ మీదేమో మోషే ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాడు మీరు చెప్పండి. అందుకనే నేను ఆ 3 నెలల వెనక చరిత్ర చెప్పాను. ధూమమయమైన పర్వతము పైకి మోషే వెళ్ళాడు.
అన్నం లేదు, నీళ్లు లేవు, నిద్ర లేదు. 40 రోజులు మహిమాన్వితమైన ప్రభు సన్నిధిలో మోషే ఉన్నాడు. క్రింద ప్రజలు ఎలా ఉన్నారు? కింద ప్రజలు ఎలా ఉన్నారు? అహరోన్ దగ్గరికి వచ్చి అడుగుతున్నారంట, మాకొక దూడను తయారు చేయి. ఎక్కడుందన్న దూడ? వీళ్ళ మనసులో ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళ మనసులో పోల దూడ కదా, దూడను తెచ్చుకున్నారు వీళ్ళు. ఐగుప్తులో విడిచిపెట్టి వచ్చారు, కానీ వీళ్ళ మనసుల్లో దూడ ఉంది, రూపం ఉంది, ఆకారం ఉంది. ఎలా చేస్తే వచ్చిద్దో తెలుసు. వీళ్ళ హృదయాల్లో అసలు మీరు కానీ ఆ నిర్గమకాండ గ్రంథం 20వ అధ్యాయంలో ప్రభు మోషే పిలిచిన అనుభవం దగ్గర నుంచి, 10 ఆజ్ఞలు ఇస్తున్న అనుభవం దగ్గర నుంచి 32వ అధ్యాయం వరకు అద్భుతమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ దేవుడిస్తున్నాడు. 32వ అధ్యాయం నుండి 34వ అధ్యాయం వరకు చాలా డిఫరెంట్ హిస్టరీ మనకు కనిపించింది. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, పైనేమో అతి పరిశుద్ధమైనటువంటి ఆరాధనను గూర్చిన విషయాలు ప్రభు నేర్పిస్తున్నాడు, క్రిందేమో ప్రజలు అతి అపవిత్రమైనటువంటి దూడను పెట్టుకొని వాళ్ళకిష్టమైన ఆరాధన చేస్తున్నారు. ఈ మధ్యాహ్నపు వేళ మీరు పైనున్న కొండ మీద ఉన్న విశ్వాసులమా, కొండ క్రింద ఉన్న విశ్వాసులమా? కొన్ని పోలికలు నేను రాశాను. ప్రభు వాటిని మనందరికీ ఆశీర్వాదకరంగా ఉంటాయని నేను ఆశపడుతున్నాను. కొండ పైన ఎవరు పనిచేస్తున్నారో తెలుసమ్మా? కొండ పైన దేవుడు పనిచేస్తూ ఉన్నాడు కదా. కొండ పైన ఉండే విశ్వాసుల్లో దేవుడు పనిచేస్తూ ఉన్నాడు. కొండ క్రింద ఉన్న విశ్వాసుల్లో ఎవరు పనిచేస్తున్నారు తెలుసా? సాతానుడు పనిచేస్తూ ఉన్నాడు. మీరు నేను పైనున్నామా క్రింద ఉన్నామా? చర్చికి వచ్చేవాళ్ళు కాదు, బైబిల్ చేతిలో పట్టుకున్నవాళ్ళు కాదు. సాతానుడు మీ హృదయంలో నా హృదయంలో పని చేయగలడా, పని చేయలేడా? శోధన మనల్ని పడద్రోయగలదా, పడద్రోయలేదా? దుష్టుడు మనల్ని పన్నాగం వేసి వాడు మనల్ని పట్టుకొని విశ్వాస యాత్రలో వెనకకి లాగగలడా, లాగలేడా? లేదండి మేము చాలా పర్ఫెక్ట్గా ఉన్నాం అని ఎవరైనా చెప్పగలరా? మీరు కానీ గమనిస్తే భక్తుడైనటువంటి పేతురులో సాతానుడు పనిచేశాడు అని దైవవాక్యం సెలవిస్తుంది. దావీదు జీవితంలో సాతానుడు ఏం చేశాడంట? ప్రేరేపణ చేశాడు అనే మాట మనం చూడగలం. అసలు నూతన నిబంధన చరిత్రలో సంఘం చాలా ఆశ్చర్యంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో ఒక కుటుంబంలో అపవాది పని చేయటాన్ని మనం చూస్తాం. ఎవరా కుటుంబం? అననీయ సప్పీరాలు. వాళ్ళ హృదయాల్ని ఎవరు ప్రేరేపణ చేశాడంట? సాతానుడు ప్రేరేపణ చేస్తున్నాడు. కొండ మీద ఉన్నారా, కొండ కింద ఉన్నారా? కొండ మీదేమో గాడ్ ఈజ్ వర్కింగ్, కొండ క్రిందేమో డెవిల్ ఈజ్ వర్కింగ్. హూ ఈజ్ వర్కింగ్ ఇన్ యూ? నీలో ఎవరు పనిచేస్తున్నారు? దేవునితో ఒంటరిగా ఉన్న మోషేలో ఆశ్చర్యమైన అనుభవాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. క్రింద ఉన్న మనుషుల్లో అపవాది పనిచేస్తూ ఉన్నాడు కదా. పైన దేవుడు పనిచేస్తున్నాడు, క్రింద దుష్టుడు పనిచేస్తున్నాడు. పైనున్న మోషే దేవునికి చాలా దగ్గరగా ఉన్నాడు కదా. పైనున్న మోషే అనుభవం ఎట్లా ఉంది? దేవునికి అతి సమీపంగా ఉన్నాడు. క్రిందున్న మనుషులు కూడా సమీపంగానే ఉన్నారు. ఎవరికి సమీపంగా ఉన్నారు తెలుసా? ఎవరికి? శరీరానికి సమీపంగా ఉన్నారు. వాళ్ళు అడుగుతారు, తినుటకును త్రాగుటకును ఆడుటకును నాట్యం చేయటానికి వాళ్ళు లేచారు. ఎప్పుడు లేచారో తెలుసా? ఎప్పుడు లేచారంటన్నా? 32వ అధ్యాయం, నిర్గమకాండం 32వ అధ్యాయం 6. ఎప్పుడంటన్నా? ఉదయం అంటే చాలా అర్లీగా లేచారు. దేనికోసం? తినటానికి, త్రాగటానికి, ఆడుకోవటానికి. ఎప్పుడు లేచారంట? ప్రార్థన చేయటానికి అన్నా. ప్రార్థన చేయటానికి కష్టమే లేవటం పొద్దున్నే. కానీ వీళ్ళ ఆలోచన ఏంటంటే, వీళ్ళు డబ్బులు ఇచ్చారు. డబ్బులు ఇవ్వటం అంటే పోగులన్నీ తీసి రింగులన్నీ తీసి అహరోన్కి ఇచ్చారు. 5 రోజులైంది, 6 రోజులైంది, రోజు చూస్తున్నారు.
సిద్ధమైందా లేదా? అటు తిరిగేటప్పుడు ఇటు తిరిగేటప్పుడు అహరోన్ దగ్గర ఈరోజు అయిపోయిద్దిరా, రేపు అయిపోయిద్దిరా, ఎల్లుండి అయిపోయిద్దిరా, సిద్ధం అయిపోయింది. 39వ రోజు దూడ సిద్ధం చేశాడు. అహరోన్ కూడా చాలా భయంకరమైనటువంటి మిస్టేక్ చేశాడు. చాలా భయంకరమైనటువంటి పాపపు కార్యం జరగటానికి అహరోన్ కారణమయ్యాడు. సరే, అది పక్కన పెట్టండి, అహరోన్ సంగతి పక్కన పెట్టండి. వీళ్ళు రోజు చూసి డబ్బులు ఇచ్చి వీళ్ళన్నీ కంట్రిబ్యూట్ చేసి వీళ్ళు అనుకుంటున్నారు ఇంకా రేపటి రోజురా పండగ. రేపటి రోజు పండగ అనగానే వీళ్ళందరూ ఏం తెలుసా? పొద్దున్నే మంచి బట్టలు వేసుకొని రెడీగా ఎప్పుడు? తెల్లవారుజామునే చాలా ఉదయాన్నే లేచి పండగకి సిద్ధపడుతున్నారు. ఉద్యోగానికి ఎప్పుడు రెడీ అవుతాం చెప్పండి అమ్మా? చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు. బర్నింగ్ హార్ట్ అండ్ ఎ షైనింగ్ ఫేస్. హృదయమేమో మండుతూ ఉందంట, ముఖమేమో ఆహా. ఉందా అనుభవం? మోషేకుంది. కొండపైన ఉండే వాళ్ళకి బర్నింగ్ హార్ట్, హృదయం మండుతూ ఉంటుంది, ముఖం వెలుగుతూ ఉంటుంది. క్రిందున్నోళ్ళకి హృదయము మండదు, ముఖము వెలగదు. ఇంక కొన్ని మాటలు నేను చెప్తాను. పైనున్న ఆయన దేవునితో సహవాసం చేస్తున్నాడు. క్రిందున్నోళ్ళు ఎవరితో సహవాసం చేస్తున్నారు తెలుసా? ఎవరితో అమ్మా? మనుషులతో సహవాసం చేస్తున్నారు. ఇది కూడా మనం నేర్చుకోవాల్సిన పాఠమే. వారు ఒకరినొకరు మాట్లాడుకొని గుంపుగా కూడుకొని వారందరూ కూడా మా ముందర లేచుటకు ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి 32:1 నిర్గమకాండం. ఆ ప్రజలు అహరోను నొద్దకు కూడి వచ్చి మా ముందర, ప్లోరల్ గ్రూప్ యాక్టివిటీ అన్నమాట. అంటే ఎట్లా చేసుకుని ఉంటారన్న వీళ్ళు? ఎట్లా చేసుకుని ఉంటారంటే స్పర్జన్ అనేవాడు ఎవరి దగ్గరికి వెళ్తాడనమాట, పక్కనోడి దగ్గరికి వెళ్తాడు. ఏంటి మోషే చాలా రోజులైంది వెళ్ళిపోయాడు, ఏం చేయాలి, నాకేం బోరు కొడుతుంది, ఏం పని లేదు పాట లేదు. అవునన్నా, అసలు మోషే మంచోడే కాదు, పని పాట ఉండదు, ఏం పట్టించుకోడు, వెళ్ళిపోయాడు. అసలు ఇన్ని రోజులు ఉండేది పైన ప్రభు దగ్గర. ఇంకా అందరూ కలిసి ఒకళ్ళు సహోదరులు ఏమయ్యారన్నా కూడుకొని ఎక్కడికి వెళ్ళారు? ఏంటన్నా ఈయన వెళ్ళిపోయాడు. ఆ ఇంట్లో కూడా అయ్యే మాటలు, బయట కూడా అయ్యే మాటలు, అందరూ కూడుకున్నారట. ఎవరు వీళ్ళంతా? ఫ్రెండ్స్. ఎవరు వీళ్ళంతా? వీళ్ళంతా ఒక కామన్ ఐడియా, ఒక కామన్ థింకింగ్, ఒక కామన్ ఐడియాలజీలోకి వచ్చినటువంటి ఫ్రెండ్స్. అందుకనే భక్తుడైనటువంటి మోషే అంటున్నాడు, అసలు పైన మోషే ఒంటరిగా దేవునితో మాట్లాడుతున్నాడు, ముఖాముఖిగా దేవునితో మాట్లాడుతున్నాడు. వీళ్ళేమో అసలు దేవునితో మాట్లాడే అనుభవం లేదు, దేవునితో చర్చించే అనుభవం లేదు, దేవుణ్ణి అడిగే అనుభవం లేదు. వీళ్ళకి ప్రార్థన చేయటం తెలుసా తెలీదా అన్నా? ఇశ్రాయేలీలకి ప్రార్థన చేయటం వచ్చా రాదా? 100% వచ్చు. ఎక్కడ చేశారు? ఐగుప్తులో ఉన్నప్పుడు అసలు వీళ్ళు పెట్టిన మొర విని దేవుడు వచ్చాను అని చెప్పాడు కదా. వాళ్ళ బాధలు, వాళ్ళ మూలుగులు, మీ మొరలు నేను ఆలకించానని చెప్పాడు. దే నో హౌ టు ప్రే. మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు మాత్రం వీళ్ళు ప్రార్థన చేయలే, ఏం చేస్తున్నారంట? మనుషులతో మాట్లాడుకుంటున్నారట. ఏంటి మోషే వెళ్ళిపోయాడు కదా, మరి ఏం చేద్దాం? పబ్లిక్ ఒపీనియన్, డామినెంట్ ఒపీనియన్, గ్రూప్ ఒపీనియన్ కదా. జాగ్రత్తగా గమనించండి. మోషే ఏమో పైనున్న విశ్వాసిలాగా దేవునితో చర్చిస్తూ ఉన్నాడు. ప్రభువా, ఎందుకు మోషే ఏం చర్చిస్తున్నాడు? పైన ఏం చర్చిస్తున్నాడన్నా? మందసం ఎట్లా కట్టాలా, బలిపీఠం ఎట్లా కట్టాలా, కొలతలు ఎంత కట్టాలా, మందిరం ఎట్లా కట్టాలా, ముందుకు ఎలా వెళ్ళాలా, న్యాయ వ్యవస్థ ఎలా ఉండాలా, పెళ్ళైనోడు ఎట్లా ఉండాలా, ఆజ్ఞలు ఎలా ఉండాలా, వాటన్నిటిని గురించి దేవుడు. ఎంత అద్భుతమైన సంభాషణ అది, ఎంత ఆశ్చర్యమైన సంభాషణ అది. దేవునితో ముఖాముఖిగా ఒక దేశం కోసం, ఒక వ్యక్తి కోసం, ఒక విశ్వాసి కోసం, దైవ మందిరం కోసం, సేవ కోసం, బలులు అర్పణలు ఏం చేయాలో భక్తుడైన మోషేకి దేవుడు చర్చిస్తూ ఉంటే మోషే ఇలా అడుగుతూ ఉన్నాడు, ప్రభువా ఇంకా ఎలాగా, నాకు నెమ్మదిగా చెప్పు ప్రభువా, నాకు గుర్తుండదు, రాసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. మందసం ఇంత సరిపోయిద్దా ప్రభువా? 2.5 అడుగులు అన్నావా? ఆగు ప్రభువా, నేను గుర్తుపెట్టుకోవాలి. దేవునితో మాట్లాడుతున్నాడు పైన, దేవునితో సంభాషిస్తున్నాడు పైన, దేవునితో చర్చిస్తున్నాడు పైన.
వీళ్ళు కింద దేవునితో సంబంధం లేని వ్యక్తులుగా మనుషులు ఒకళ్ళనొకళ్ళతో చర్చించుకుంటున్నారు కదా, మనుషులు ఒకళ్ళతో మాట్లాడుకుంటున్నారు. దేవుని నుంచి దూరంగా ఉన్నటువంటి శరీర సంబంధుల్లాగా క్రిందున్న విశ్వాసులు ఉన్నారు. మోషేకి అన్నం లేదు, నీళ్లు లేవు, నిద్ర లేదు. అంటే మోషే దేవుని దగ్గర ఎందుకు కూర్చున్నాడో తెలుసా? ఆత్మీయమైన అవసరతల కోసం మోషే కూర్చున్నాడు. వీళ్ళకేం కావాలంట? మీరు కానీ నిర్గమకాండం పరిశీలన చేస్తే 15వ అధ్యాయం దాటిన తర్వాత 16వ అధ్యాయం మీరు చూడండి. నీళ్లు లేవు. ఎక్కడ? 16వ అధ్యాయం చూస్తారా? 16వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. చూడండి. అరణ్యంలో ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే అహరోనుల మీద సనిగెను. ఇశ్రాయేలీయులు, మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి. ఏం కావాలంటే వీళ్ళకి? 17వ అధ్యాయం చూడండి. 17వ అధ్యాయం తరువాత ఇశ్రాయేలీయుల సర్వ సమాజము 1వ వచనం చదువుతున్నారు. 17:1 సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున. ఏం లేవంట? నీళ్లు లేనందున, తాగటానికి నీళ్లు లేవు. మోషే చాలు. వీళ్ళకేం కావాలంట? మాంసం కావాలా, నీళ్లు కావాలా, ఆ తర్వాత ఫుడ్ కావాలా. వీటి కోసమే దేవుణ్ణి అడుగుతున్నారు. మోషే మాత్రం పైన దేని గురించి చింతపడుతున్నాడు? భోజనం లేదంట, నీళ్లు లేవంట. అంటే ఈ క్రిందున్న విశ్వాసుల భక్తి ఎట్లా ఉందంటే, మాకు ఫుడ్ పెట్టు, మాకు నీళ్ళు ఇవ్వు, మాకు కంఫర్ట్ ఇవ్వు, మా పరిస్థితి అంతా నెమ్మదిగా ఉంచు, మేము బాగుంటాం. నీళ్ళు లేవనుకో రాళ్ళేస్తాం. అన్నం పెట్టలేదనుకో మేము నిన్ను బతకనివ్వం. మోషే మీద ఎదురు తిరుగుతాం, కంగారు పెడతాం, గోల చేస్తాం. ప్రియమైన దేవుని పిల్లరా, అసలు ప్రభువుని వెంబడించటంలో ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశం ఏంటో తెలుసా? వీళ్ళ దృష్టిలో మాకు అన్నం కావాలా, నీళ్లు కావాలా, మాంసం కావాలా, బట్టలు కావాలా, అంతా సుఖవంతంగా ఉండాలా. దీన్ని శరీరం కోసం ప్రభువుని వెంబడించే విశ్వాసులు అంటారు క్రిందున్నోళ్ళని. పైనున్న ఆయనకి నీళ్ళు అక్కర్లా, భోజనం అక్కర్లా, నిద్ర అక్కర్లా, శరీరానికి సంబంధించినవి ఏవి పైనున్న ఆయనకి అక్కర్లేదు. మరేముంటే చాలు? నువ్వుంటే చాలు, నీ పేరు చెప్తే చాలు, నీ మహిమ ఉంటే చాలు, నువ్వు మార్గం చూపిస్తే చాలు, నువ్వు నాతో ఉంటే చాలు. ఎవరంటారు పైన? భక్తుడైన మోషే కోరికలవి. ప్రభువా నీ మహిమను చూపించవా, ప్రభువా నీ మార్గం తెలియచేవా, ప్రభువా నువ్వు నాతో ఉండవా. ఇది ఆయన కోరికలు. క్రిందోళ్ళ కోరికలు ఎలా ఉన్నాయి? మాకు మాంసం పెట్టవా, మాకు నీళ్ళు ఇవ్వవా, మాతో ముందు నడవటానికి మాకు మార్గం చక్కగా ఉండొద్దా, ఎర్ర సముద్రంలో నన్ను నడిపించేది, మాకంతా సుఖవంతంగా ఉండాలి. క్రిందున్న విశ్వాసులు శరీర సంబంధమైన అవసరాల కోసం, శరీర సంబంధమైన అక్రతల కోసం దేవుణ్ణి వెంబడించే వ్యక్తులు. పైనున్న విశ్వాసి ఆత్మ సంబంధమైన అవసరాల కోసం ప్రభువుని వెంబడించే విశ్వాసి. ఈ ఉదయకాల సమయంలో మీరు పైనున్న విశ్వాసుల్లాగున్నారా, కిందున్న విశ్వాసుల్లాగున్నారా? ప్రభువా మాకు ఉద్యోగమి, ప్రభువా మాకు మంచి చేయి, ప్రభువా మాకు మేలు చేయి, ప్రభువా మా జీవితంలో అన్నీ సుఖవంతంగా ఉండని రోజు చర్చికి వెళ్తాం. కావాలంటే 500 కానుకేస్తాం. ప్రతి ఆదివారం ఎంత వేస్తాం? మనం బాగా ఉన్నోళ్ళంటే ఎంత వేస్తారు? 500. కావాలంటే మేము దశంభాగం కూడా వేసేస్తాం. కావాలంటే మీరు అడిగినప్పుడు చర్చిలో ఏమైనా లేవంటే మేము దేవునికి ఇవ్వాల్సింది ఇవి కాదు, అన్నీ ఉంటే కాదు, దేవుణ్ణి కోరుకోవటానికి మనం వస్తున్నది, ప్రభుని సేవిస్తున్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆత్మ సంబంధమైన వాటి కోసం. భక్తుడైన పౌలు అంటాడు, శరీర సంబంధమైన విషయాల కోసమే మీరు ప్రభువుని వెంబడిస్తే అంతకంటే మించిన భ్రష్టత్వం ఇంకా లేదు విశ్వాస జీవితంలో. మాకు ఇల్లు కావాలా, మా పిల్లలు బాగా చదువుకోవాలా, మాకు అన్నీ సుఖంగా ఉండాలా. ఇఫ్ దట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ యువర్ ఫెయిత్, ఇఫ్ దట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ యువర్ రిలేషన్ విత్ గాడ్,
యు ఆర్ అ మ్యాన్ స్టాండింగ్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద మౌంటైన్. కొండ కింద ఉన్న విశ్వాసి లాంటివాడివే. మరి ఎలాంటి విశ్వాసి కావాలా? ప్రభువా, నువ్వు అన్నీ ఇచ్చినా ఇవ్వకపోయినా, హబక్కుకు అంటాడు కదా, అంజూరపు చెట్లు పూసినా పూయకపోయినా, శాలలో పశువులు ఉన్నా లేకపోయినా, ఏమున్నా ఏమి లేకపోయినా యెహోవాయేనా. అబ్బా, వద్దామా ఆ అనుభవంలోకి? కొండ మీద ఉన్న విశ్వాసం అంటున్నాడు, నాకు ప్రభు ఉంటే చాలు. కొండ క్రింద ఉన్న విశ్వాసులు అంటున్నారు, మాకు అన్నం ఉంటే చాలు. పైన ఆజ్ఞలు ఆశీర్వాదాలతో కూడిన అనుభవాలు, క్రింద అనుమానాలు అల్లరితో కూడిన అనుభవాలు కొండ క్రింద విశ్వాసులు. పైన దేవుని కృపతో కూడినటువంటి అనుభవాలు, క్రింద కృతజ్ఞత లేని జీవితాలు. పైన వాక్యము, పరిశుద్ధత, దేవుని సహవాసంలో ఉన్నటువంటి మోషే అనుభవాలు, క్రింద పాపము, వినోదంతో కూడినటువంటి విశ్వాసులు. పైన దైవ ప్రత్యక్షత, క్రింద పండగ వాతావరణం. ఒక్క మాటలో చెప్పాలంటే పైన దేవునితో వ్యక్తిగతమైన అనుబంధం, క్రింద మత సంబంధమైన భక్తి. ఈ మధ్యాహ్నపు వేళ మీరు నేను ఎలాంటి అనుభవంలో ఉన్నామో పరీక్ష చేసుకుందాం. కానీ ఒక మాట చెప్పకుండా నేను ముగించలేను. అదేమిటంటే, ఇందాకే నేను చెప్పా కదా, ఒక వ్యక్తికి ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. పెళ్ళి రోజు వచ్చింది, డేట్ ఆఫ్ వెడ్డింగ్ వచ్చింది. ఇప్పుడు ఆ వెడ్డింగ్ రోజున పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి లేదంటే వేరే వాడితో వెళ్ళిపోయింది. అప్పుడు ఎలా ఉంటుంది ఆ పెళ్లి కొడుకు ఎలా ఉంటాడు అన్నా? చాలా భయంకరమైన అవమానం కదా. కానీ ఆశ్చర్యమైన విషయం ఏంటో తెలుసా? ప్రభు అలానే ఫీల్ అయ్యాడు అక్కడ. సీనాయి పర్వతానికి ముందు నువ్వు చేస్తావా అంటే చేస్తాం, నువ్వు దేవుడు చెప్పిందంతా చేస్తావు చేస్తాం. ఆయన నిబంధన పలకలు ఇచ్చి ఇశ్రాయేల్ని పెళ్లి చేసుకోవాలని కిందకి రావాలి. ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు, పైకి వెళ్ళాడు. వెడ్డింగ్ డే లాగా మోసే పలకలను తీసుకొని రావాలా. పెళ్ళంతా ఏమైపోయింది? చిన్నాభిన్నం అయిపోయింది. అయితే ప్రభు ఏమన్నాడు తెలుసా? మోషే, ఒక్క నిమిషం ఆగు, వీళ్ళని నేను నాశనం చేస్తా. మోషే, ఒక్క క్షణం ఆగు, వీళ్ళందరినీ ఇక నేను రాను మీతో అన్నాడు. కానీ మోషే అడ్డుపడగానే ప్రభు ఏమన్నాడు తెలుసా? నా మంచితనం అంతా నీకు చూపిస్తా మోషే, నిన్ను విడిచిపెట్టకుండా వస్తా మోషే. ఈ ప్రజలు నీవారే కదా ప్రభు అంటే ప్రభు వదిలిపెట్టకుండా పట్టుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, మీరు కొండ కింద ఉన్నారా? గొప్ప ప్రేమమయమైన సందేశం ఏంటంటే, యాక్చువల్గా ప్రభు ఈ పెళ్ళి క్యాన్సిల్ చేసేయాలా, మనల్ని ఒక్క నిమిషంలోనే నశింపచేయాలా. ఆయన వదిలిపెట్టట్లేదు, ఆయన పట్టుకున్నాడు. ఆయన ఇంకా నీ ముందు రావటానికి, మనల్ని ప్రేమించటానికి, మనల్ని జాలి చూపించటానికి ఆయన ఇష్టపడుతూనే ఉన్నాడు. ఆ ప్రభు కోసం కొండపైకి వెళ్ళే అనుభవాలతో నువ్వు కూడా ఆత్మ సంబంధమైన విషయాలతో ప్రభుని సేవించే భక్తులంగా మారదామా? నాకు తెలీదు మీ అనుభవం ఏంటో, నా అనుభవం నాకు తెలుసు. దేనికోసం ఎక్కడెక్కడ పడిపోయానో నాకు తెలుసు, మీ అనుభవం నాకు తెలీదు. మీరు ఏ ఏ విషయాల్లో ప్రభుని వెంబడిస్తున్నారో, కోరుకుంటున్నారో, ఎంతవరకు మీ సంబంధం ప్రభుతో ఉందో మీ గురించి మీకు తెలుసు. ఈ మధ్యాహ్నం ప్రభువా, కొండ కింద ఉన్నట్టుగా ఉన్నానయ్యా, మన్నించు. నీ ప్రేమ నన్ను ఆకర్షిస్తుంది, నన్ను మార్చు. ఆత్మ సంబంధమైన వేడి, బర్నింగ్ హార్ట్ అండ్ అ షైనింగ్ ఫేస్ నాకు ఇవ్వు. మోషేలాగా ఒంటరిగా నీతో ఉన్న అనుభూతి ఇవ్వు. నన్ను మార్చు ప్రభువా అనే విశ్వాస జీవితంలోకి మనం ఎదుగునట్లుగా ఈ దివ్యమైన సందేశం, సత్యాలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక.